ఇప్పుడు మనం బుడబుక్కలను చూద్దాం. జానపద కళాకారులు తెల్లవారంగానే క్షుద్ర శక్తులను పాలద్రోలే విధంగా యత్నిస్తుంటారు. వీరు సంచార జాతి. జోస్యం చెప్పడం, తాయెత్తులు కట్టడం వీరి వృత్తి. కళాకారులలో భాగంగా శారద కథలు చూద్దాము. యాక్చువల్గా వీరిని శారదగాళ్ళు అంటారు. మన అమ్మ వాళ్ళని అడిగితే వీళ్ళ గురించి డీటెయిల్స్ అన్నీ చెప్తారు. యాక్చువల్గా ఇది చదవాల్సిన అవసరమే లేదు. మన అమ్మ వాళ్ళకి అన్నీ తెలిసిపోయి ఉంటుంది శారదగాళ్ళ గురించి. ఇప్పుడు ఒకసారి చూద్దాం. శారద కథలు మున్నూరు, ముత్తరాశి మొదలైన కులాల నుండి ఉద్భవించిన జాతులలో శారదగాన్లు ఒకరని బిరుదురాజు మరియు రామరాజు గారు తెలిపారు. వారు వాయించే వాయిద్యం తాంబూరా. దాని పేరు. శారద వాయిస్తూ పాడే పాట తంబూర పాట. శారద గాయకులు తెలంగాణ సాయుధ పోరాట యోధుల వీరోచిత పోరాటంను కథలుగా మలిచారు. ఆ యోధుల పేర్లు రేణిగుంట రామిరెడ్డి, చింతలాపురి రామిరెడ్డి, ఆరుట్ల రామచంద్రారెడ్డి మరియు తెలంగాణలో ప్రచారంలో ఉన్న సర్వాయి పాపన్న, సదాశివరెడ్డి కథలను అద్భుతంగా పాడి వినిపిస్తారు. పల్నాటి వీరచరిత్ర, బాలనాగమ్మ, బొబ్బిలి యుద్ధం మొదలగు కథలు చెప్తుంటారు. వీరు నల్గొండ, వరంగల్ జిల్లాలలో ఉంటారు. ఎక్కువగా నల్గొండ, వరంగల్ జిల్లాలలో వీరు కనిపిస్తారు. థ్యాంక్ యూ.